సో, ఇతను దుర్గా ప్రసాద్ అనే అలియాస్ సాయి. ఇతను రామ్‌నగర్‌కి చెందిన అతను. ఇతని ఫ్రెండ్ ఉంటే తన ప్లాన్‌ని చెప్పడం జరిగింది. ఈ సాయి అనే అతను మెయిన్ కింగ్ పిన్‌గా అంటే ఇందులో వినయ్ అనే అతను ఇతన్ని ఏ1కి పరిచయం చేసి సాయి ద్వారా రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని గూడా కూడగట్టుకొని 29థ్ అక్టోబర్ 2025 సాయంత్రం 5, 5:30 ప్రాంతంలో విక్టిమ్‌ని మంత్రి శ్యామ్‌ని తన రెసిడెన్స్ నుంచి బలవంతంగా తీసుకుపోవడం జరిగింది. ఇది పక్కాగా చేసినటువంటి ప్లాను. ఇందులో ఈ సాయి అనే అతను రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఏ4 నుంచి ఏ10 వరకు గూడా వీళ్ళందరినీ గూడా ఈ సాయి అనే అతను ఆహ్, అరేంజ్ చేశాడు. సో, ఇతని సాయికి గూడా ఒక ఇద్దరు లేడీస్‌ని అంటే ఐ మీన్ ప్రీతి అని ఈమె జనరల్‌గా బౌన్సర్‌గా పనిచేస్తా ఉంటది. పబ్బులల్లా తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరిగినప్పుడు అక్కడ బౌన్సర్‌లాగా పనిచేస్తా ఉంటుంది. ఈమెను సూర్య అనే అతని ద్వారా ఈమె పరిచయం పెంచుకొని ఈ సాయి అనే అతను పక్కా ప్లాన్ తోటి ప్రీతి అండ్ సరిత అనే ఇద్దరిని గూడా లేడీస్‌ని ఈ మన విక్టిమ్ ఉండేటువంటి అపార్ట్మెంట్‌లోనే ఒక 403 ఫ్లాట్ అంటే పక్కా ఫ్లాట్‌లోనే ఈ అఫెన్స్ కంటే జస్ట్ 2 డేస్ ముందే అందులోకి వాళ్ళని దింపడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే అక్యూజ్డ్ విక్టిమ్ అనే అతను ఎక్కడికి వెళ్తున్నాడు, తన మూవ్‌మెంట్స్‌ని అబ్జర్వ్ చేయడానికి వీళ్ళిద్దరిని పావులుగా వాడుకున్నారు. సో, ఇందులో వీళ్ళకి గూడా ఈ ప్లాన్ అనేది ఐడియా ఉంది గాబట్టి వీళ్ళు గూడా ఇందులో ముద్దాయిగా ఉన్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గూడా ఈ అఫెన్స్‌లో సహాయం చేసిర్రు గాబట్టి ఆ ముద్దాయిలను గూడా మనం ఈరోజు అరెస్ట్ చేస్తున్నాము. వీళ్ళ ప్లాన్‌లో ముఖ్యంగా తెలుసుకున్నదేందంటే ఏ1 అనే ఆమె ఇతని దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకొని ఆహ్, ఈ తర్వాత అతన్ని ఎలిమినేట్ చేసే ఉద్దేశ్యం గూడా ఉంది గాబట్టి దీన్ని కిడ్నాపింగ్ అండ్ రాన్సమ్ కింద కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మెంబర్స్‌ని గూడా అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 3 కార్స్ తర్వాత 2 వీలర్స్, 8 మొబైల్స్ కూడా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ ఈ ప్రీతి తర్వాత సరితని పరిచయం చేసినటువంటి సూర్య అండ్ నవీన్ అండ్ వినోద్ అని ఒక 4 మెంబర్స్ రిమైనింగ్ అబ్స్కాండింగ్‌లో ఉన్నారు. వాళ్ళని గూడా త్వరలోనే పట్టుకొని వాళ్ళని గూడా అరెస్ట్ చేస్తాము.